హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రిషి రెసిపీస్. ఈరోజు మన వంట వచ్చేసరికి మటన్ అలాగే సొరకాయ. మటన్లో సొరకాయ వేసి వండారండి, చాలా బాగుంటుంది. ఇది పాతకాలం నాటి నుంచి వండుకుంటున్నారు. అలానే ఇది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని తయారు చేసే విధానం: ముందుగా మటన్ తీసుకొని క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత కావాల్సినవి వెల్లుల్లి, అల్లం, చెక్క, లవంగ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసుకొని మిక్సీ పట్టించి ఈ మసాలాని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సొరకాయ, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తర్వాత చిన్న గిన్నె తీసుకొని మనం వండుకునేటటువంటి గిన్నె తీసుకొని దానిలో సొరకాయ ముక్కలను వేసి టమాటా ముక్కలను కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకున్న తర్వాత ఇదిగో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూపించిన విధంగా వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ముందుగా మనం మటన్ ముక్కల్ని ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వీటిల్లో వేసేసుకొని ఈ టమాటా సొరకాయ ముక్కల్లో వేసుకున్న తర్వాత ఇలా వేసుకున్న తర్వాత సరిపోయినంత కారం, అలాగే పసుపు, సరిపోయినంత ఆయిల్ కూడా వేసుకుని ఈ మటన్ ముక్కల్ని, టమాటా ముక్కల్ని, సొరకాయ ముక్కల్ని అన్నిటినీ కలిపి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాయి ఇట్లా కలుపుకొని ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత ఇంకా మనము స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నూరి పెట్టుకున్నటువంటి మసాలాను వేసుకొని బాగా ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ మసాలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్నాక కొంచెంసేపు దీన్ని ఇలానే ఉడికిద్దామండి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, జొన్న రొట్టెలో కానీ చాలా బాగుంటుందండి. నేనైతే చపాతీల్లోకి వేసుకున్నానండి కర్రీని. చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. జొన్న రొట్టెలోకైనా, రైస్లోకైనా, దేనిలోకైనా ఇది చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఇలా కలిపి పెట్టుకునే విధానం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. సరే అండి, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.